పెట్టి మనము ప్రవర్తిస్తాం. అయితే ఈరోజు ప్రియులారా, ఈ కన్నును సరిగా మనం ఉపయోగించుకోకపోతే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యోబు అనే భక్తుడు కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏం నిబంధన చేసుకున్నాడంట? చదువుతారా ఆ మాట? కన్యకును నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసినడలా పరమునున్న దేవుని ఆజ్ఞను నేనేమగుదును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాచ్ఛ్యమేమగును. ఈరోజు ప్రియులారా, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా. అడుగు జాడలు కూడా ప్రభు లెక్కించు. ప్రవర్తనను ఎరిగిన దేవుడు మన ప్రవర్తనను, మన పద్ధతిని, మన ఆలోచన విధానాన్ని అన్నీ ఆయన ఎరిగినవాడు, మన ప్రవర్తనను ఎరిగినవాడు. ఈరోజు మనల్ని ఎవరు చూస్తున్నారులే అని మన సొంతంగా మనం ముందుకు దాటుకొని పోతే, దేవునికి వ్యతిరేకమైన చూపులు చూస్తే, వ్యతిరేకమైన అనుభవాల్లో ఈ లోకంలో మనం చూస్తే దాని వలన ఏముందంట? ప్రమాదం ఉంది. అందుకే గుడివారిగా ఉన్న వారి కనులను ప్రభు తెరచుట కోసమే వచ్చాడు. మరొక మాట, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు. బంధించబడినారు చాలామంది, పాపపు కట్లలో బంధించబడినారు, శాపగ్రస్తమైన జీవితంలో బంధించబడినారు, కొన్ని చెడు వ్యసనాలలో మగ్గిపోతూ అందులో నుండి బయటికి రాలేక బంధించబడిన అనుభవాలు ఉన్నారు. వారికి ఎవరైనా సహాయం చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నా, మన ఈతకు పోయినారు ముగ్గురు ఆడపిల్లలు ఈతకు పోతే ఒకరు కొట్టుకుపోతున్నారు. ఒక సిస్టర్ చేయబట్టుకొని లాక్కరాన పోయి ఏమో కొట్టకపోయింది, ఆమెను చేయబట్టుకొని పోయి ఏమో అంటే ముగ్గురు నీళ్ళల్లోనే కొట్టుకపోయినారు. ఒకరికి ఒకరు సహాయము చేసుకోపోయి. అంటే ఈ వ్యక్తి సహాయం చేసే వ్యక్తి ఎట్లా ఉండాలి? ఏదన్నా పట్టుకొని బలమంగా పట్టుకొని ఆ వ్యక్తికి సహాయం చేస్తుంటే నిలబడతారు. ఈ చెయ్యి అందిస్తే అవి కొట్టుకుపోయాము, ఏమని కూడా లాక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము ప్రభువుని పట్టుకొని మనం ఎవరికైనా చెయ్యి అందిస్తే వారిని మనం బయటికి తీసుకురావచ్చు. దేవునికి స్తోత్రం. మనము ప్రభువుని పట్టుకోకుండా మనం వారికి మన చెయ్యి అందిస్తే మనమును కూడా ఏం చేస్తారు? వారితో పాటు లాక్కెళ్తారు. కాబట్టి లోకంలో చాలామంది బంధించబడిన వారు ఉన్నారు. కొన్ని కట్లల్లో బంధించబడినారు, కొన్ని చీకటి కార్యములలో బంధించబడినారు, కొన్ని చెడు వ్యసనాలకు బంధించబడినారు. అట్టి వారిని మనము బయటికి తీసుకురావాలంటే మొదట మనకు మన దేవునికి ఒక సంబంధము ఉండాలి. మన చెయ్యి దేవుని చేతిలో ఉండాలి. చబరుడు దేవుని నామని మేము హల్లెలూయా. ఈరోజు మన కన్ను తేటగా ఉండాలి, దేవుని చూసే కన్నుగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తాము. మన చెయ్యి దేవుని చేతిలో ఉండాలి. మనము మరొకరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మరొకరి కోసం మనం ప్రయాసపడుతున్నప్పుడు, మరొకరిని ప్రభులోనికి నడిపించాలన్నప్పుడు ఖచ్చితంగా మన చెయ్యి ప్రభు చేతిలో ఉంది కాబట్టి మనము వారిని చేపట్టుకొని లాగినా కూడా వెంటనే మనం ఎక్కడ పడిపోతున్నా ప్రభు ఏం చేస్తాడు? లాగుతాడు. మనతో పాటు వారు కూడా బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు వచ్చింది బంధించబడిన వారిని కూడా, చెరసాలలో ఉన్న వారిని కూడా వెలుపలికి తెచ్చుట కోసమే ప్రభు వచ్చినాడు. మరొక మాట, మూడవ మాట, చీకటిలో నివసించు వారిని అనే మాట. చీకటిలో నివసించు వారి, బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు. చీకటి, వాస్తవానికి చీకటిలో ఉన్నవారు వెలుగును ఏమనుకుంటుంటారంటే అసహించుకుంటుంటారు. చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. చీకటిని ప్రేమించేవారు వెలుగును అసలు చూస్తేనే ద్వేషిస్తారు. అసలు వెలుగు సంబంధమైన కార్యాలను వారు మెచ్చుకోరు, అవి నచ్చవు వారికి. అసలు వారికి చీకటి కార్యాలంటేనే ఇష్టం, చీకటి అంటేనే వారికి ఇష్టం. అందుకే దేవుడు అన్నాడు, చీకటిలో నివసించువారు. వాస్తవానికి చీకటిలో నివసించడానికి ఇష్టపడేటోళ్ళు ఎవరైనా ఉంటారక్క? చీకట్లో అసలు ఏం కనపడతాయి ఇంట్లో? ఒక రోజల్లా కరెంట్ రాదంట అంటే ఇన్ని జాగ్రత్తలు పడతాము. పోగొత్తులు తెచ్చుకోవడం, ఈరోజు కరెంట్ రాదంట, ఈ పని అన్నీ ఆగిపోయింది, వంట చేయాలంటే అన్ని ఇబ్బంది. అంటే మనము
తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక్క పూట చీకటి ఉంటే, ఒక్క పూటలో చీకటిలో ఉండడానికి మనకి ఇష్టం ఉండదు, కానీ చీకటిలోనే నివసిస్తున్నారంట కొంతమంది. వారి జీవితాంతం చీకటిలోనే, అంటే వెలుగులోనికి రారు. సూర్యుని వెలుగు కూడా వారికి పడదు అసలు. ఇంకా ఉదయకాల సమయం వచ్చే వెలుగు కూడా వారు ఇష్టపడరు. అంటే పగలు రాత్రిని తేడా లేకుండా వాళ్ళు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారంట? చీకటిలోనే. చీకటి అనేది ఎన్ని గంటలు ఉంటుందక్క? ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటుంది? ఒక రోజులో సగం సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు. అంటే ఎన్ని గంటలు? దగ్గర దగ్గర 12 గంటలు చీకటి ఉంటుంది. 12 గంటలు పగులు ఉంటుంది 24 గంటల్లో. ఇప్పుడు మనం డ్యూటీకి పోతాము, నైట్ డ్యూటీ పగులు డ్యూటీ అంట. అంటే నైట్ చేసే డ్యూటీలు ఉన్నాయి, పగులు చేసే డ్యూటీలు. అంటే వాళ్ళు పగులను కూడా డ్యూటీ చేస్తారు, నైట్ కూడా డ్యూటీ చేస్తారు. అయితే వీరు అట్లాంటి వాళ్ళుగా, అసలు వీరు వెలుతురులోనికి రారు. అసలు వెలుగే వాళ్ళకి అసలు అసహ్యం. వెలుగులోనికి వాళ్ళు రారు, వెలుగులో నివసించడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు చీకటి 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 చీకటి. అంటే వారి జీవితాంతము కూడా వారు ఎక్కడలో ఇష్టపడుతున్నారు? చీకటిలోనే. అయితే అట్లాంటి వారిని, బంధించబడిన వారిని బయటికి తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలారా, యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుడు అంటున్నటువంటి మాట, నిన్ను నేను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఈరోజు వాస్తవానికి నేను నిన్ను పిలిచాను అని దేవుడు పిలుస్తున్నాడు. నేను నిన్ను పిలిచాను. ఈరోజు ఎవరైనా మనకు పిలిచినా మనకు వినపడదు? ఖచ్చితంగా వినపడతారు. పిలిచింది ఎవరు అని ఆలోచన చేస్తాం. పిలిచిన తర్వాత ఎందుకు పిలిచారు అని ఆలోచన చేస్తాం. తల్లి పిలిచిందా? ఎందుకు పిలిచి ఉండొచ్చు. తండ్రి పిలిచారా? ఎందుకు పిలిచాడు. స్నేహితులు పిలిచారు? ఎందుకు పిలిచారు. సారి వాళ్ళు పిలిచారు? ఎందుకు పిలిచారు. అంటే మనము పిలుపును బట్టి వారు ఏమి అనబోతున్నారో, ఏమి పని చెప్పబోతున్నారో, ఏ బాధ్యత మనకు అప్పగించబోతున్నారో మనం కొంత ముందుగానే ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభు పిలిచినాడు. ఇప్పుడు ప్రభు పిలిచిన తర్వాత ఈ పిలుపుని విన్నాక ఆయన మనకు ఏ పని అప్పగించబోతున్నాడో, ఏ పని మనకు తెలియచేస్తున్నాడో, మనల్ని ఎలా ఉండమంటున్నాడో, మనల్ని ఏమి చేయమంటున్నాడో, ఇదంతా కూడా మనం ఏం చేయాలంట? ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక స్నేహితుడు పిలిచినప్పుడు స్నేహితుని మాట విని మనం ఏ విధంగా స్పందిస్తామో, ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ స్పందన మనలో నుండి ఉండాలి. అందుకే అంటున్నాడు, ప్రియులారా, నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ప్రభువే చెయ్యి పట్టుకుంటే ఎవరన్నా ప్రభు చెయ్యిని విడిపించుకోగలరా? ఒక బలవంతుడైన వ్యక్తి చెయ్యి పట్టుకున్నాడు అనుకో, ఆయన చెయ్యి పిల్ల విడిపించుకోగలరా? పిల్లవాడు నేను బడికి రానిపో అంటున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు చెయ్యి పట్టుకున్నాడు, ఇంక విడిపించుకోగలడా? ఈరోజు ప్రియులారా, మన పిల్లల చెయ్యి మనం పట్టుకుంటే వాళ్ళు విడిపించుకోలేరు. అయితే మన చెయ్యి దేవునికి ఇస్తే ఆయన పట్టుకుంటాడు, మనం ఎక్కడ పడిపోకుండా. ఆయన పట్టుకొని నడిపిస్తాడు, ఎక్కడ జారిపోకుండా. అందుకే మన చెయ్యి దేవునికి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయన పిలిచినాడు, యేసుక్రీస్తు రక్తమున కడగబడేదానికి మనకు అవకాశం కల్పించినాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం దేవుడు కూడా మన నదిని ముందుకు దాటింపచేస్తాడు, ఏ ప్రమాదం మనం రాకుండా. అందుకే అంటున్నాడు, నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి. ఇలా చూసారా, నిన్ను కాపాడి. అంటే అనేక ప్రమాదాలు ఉన్నాయి లోకంలో, రకరకాల ప్రమాదాలు ఉన్నాయి పనిచేసుకొని. అయితే ఏ ప్రమాదానికి నువ్వు గురి కాకుండా, ఏ యొక్క మిస్టేక్ నువ్వు జరిగించకుండా నీ చెయ్యి పట్టుకొని ప్రమాదంలోనికి నువ్వు పడిపోకుండా, ప్రమాదం అంచులోనికి నువ్వు దిగిపోకుండా నిన్ను కాపాడుతున్నాడంటే నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారు? దేవుడు పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు జారిపోకుండా కారణం ఏమిటి? నువ్వు పడిపోకుండా కారణం ఏమిటి? నువ్వు ఈరోజు నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే నీ చెయ్యి దేవుడు పట్టుకుని నడిపిస్తున్నాడు. నీ చెయ్యి దేవుడు పట్టుకుని నడిపిస్తున్నాడు. చాలా మంది జారిపోయిన అనుభవాలంటారు, కొంతమంది పడిపోయిన అనుభవాలంటారు. అంటే వాళ్ళ చెయ్యి ఎవరికి లేదు? దేవునికి.
దేవునికి చెయ్యి అప్పగించుంటే వారు పడిపోరు, వారు జారిపోరు, వారు కుంగిపోరు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తా ఉంటాడు? చెయ్యి పట్టుకొని ఆయన పిలిచినాడు, ఆయన నడిపిస్తా ఉన్నాడు చెయ్యి పట్టుకొని. అందుకే దేవుని మాటలు వింటున్నాం, నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక నిబంధన భక్తుడైనటువంటి యోబు గారు చేస్తుంది తన కనులతో. ఈరోజు నిన్ను కాపాడే దేవుడు కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. ఏందో తెలుసా? నీ కన్నులు తెరవడం కోసం, నిన్ను ఆ బంధకాలను విడిపించడం కోసం, నిన్ను ఆ చీకటిలో నుండి బయటికి తీసుకురావడం కోసం, నిన్ను పిలిచి చేయి పట్టుకొని నిన్ను కాపాడడం కోసం ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. ఈరోజు ఆయన ఒక నిబంధన చేస్తూ ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ మహిమలో ఉండవలసిన దేవుడు, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండవలసిన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక నిబంధన కలిగి ఉన్నాడు. ఆయన నిబంధనను నెరవేర్చడం కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నెరవేర్చువాడు. ఈరోజు ప్రభు వచ్చాడు, కానీ ప్రభు చేతిలో నీ చెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది, ప్రభు చేతిలో నీ కుటుంబం ఉంటే ఎంత బాగుంటుంది, ప్రభు చేతిలో నీ జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. తలవంచండి, ప్రార్థిస్తాం. ఆయన కాపాడే దేవుడు.